హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ కిల్లర్ పార్ట్ 12. విక్రమ్ అనుతో మాట్లాడుతూ ఉండగా అభి దూరం నుంచి చూసి కోప్పడతాడు. సరే పద, అను లంచ్కి వెళ్దాం, ఆకలేస్తుంది. మార్నింగ్ కూడా ఏం తినలేదు. నీకు ఆకలి వేస్తే అదొచ్చి ఏం చేస్తుంది అన్న వాయిస్కి అందరూ డోర్ వైపు తిరిగారు. అక్కడ అభి హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని వీళ్ళనే చూస్తూ ఉంటే గౌతమ్ అభి వెనకాల ఉన్నాడు. నువ్వేంటి ఇక్కడ? నాది కూడా సేమ్ క్వశ్చన్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్నెవడడిగాడు చెప్పమని? అభి, నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. అవునా, పర్లేదులే అని అనువైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడు చూడు మిడిగుడ్లు వేసుకుని చూస్తూనే ఉంటావు. పద, నీకు మార్నింగ్ చెప్పాగా 1 మంత్ నేను చెప్పింది చెయ్యాలి వినాలి అని. మర్చిపోయావా? ఏంటి 1 మంత్ నువ్వు చెప్పింది వినాలా? ఎందుకు? నీకెందుకు బే, మాకు 100 ఉంటాయి. మధ్యలో బనానాలా దూరకు, తొక్కొలుచుకుని తినేస్తా. మా చెప్పు, నిన్నే అడుగుతుంది. ఏంటి అది చెప్పేది? నేను చెప్తున్నాగా, చెవులు దుబ్బాయా నీకు? అభి, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను నిన్ను అడగడం లేదు. ఉప్స్, ఏంటి ఈ సోది మాకు? ఏ పద అను అని అను చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే వెంటనే విక్రమ్ ఇంకొక హ్యాండ్ పట్టుకున్నాడు. రేయ్, దాని చెయ్యి వదిలేయ్. నువ్వు కూడా అభి. ఎందుకు అను? 1 మంత్ నువ్వు చెప్పినట్టు వాడు చెప్పినట్టు ఎందుకు వినాలి? నీకు అనవసరం బే. సరే అయితే ముందు అను చెయ్యి వదులు. నేను వదలనంటే వదలను. ఇది నాది. దీని మీద ఆల్ రైట్ బిలాంగ్స్ టు ఓన్లీ అభికే సొంతం అని సీరియస్గా చెప్పాను అని అను తన వైపుకు లాక్కుంటాడు గట్టిగా అభి. సి అభి, తన మీద రైట్స్ ఉండడానికి నువ్వేం అనుకి లవర్వి కాదు. మోర్ ఓవర్ ఫ్రెండ్ కూడా కాదు. అసలు నీతో మాట్లాడాలి అంటేనే అను భయపడుతుంది. అను చెయ్యి వదులు ముందు అని విక్రమ్ సీరియస్గా తన వైపుకి లాక్కున్నాడు అనుని. గౌతమ్ సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఒకటి అర్థమైతేనేగా నీకు చెప్పడానికి. పాపం ఈ కోపిష్టి వాళ్ళ దగ్గర అను బుక్ అయ్యింది. పాపం మా అను, మీరే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. ఇప్పుడు నేను కానీ మధ్యలోకి దూరితే రేపు కాలేజ్ హాలిడే ఇస్తారు. ఎందుకు హాలిడే? అర్థం కాలేదు సార్. ఇష్, నన్ను చంపేస్తారమ్మా. కావాలంటే నువ్వు పోయి ట్రై చేయి, ఇంకా క్లారిటీగా తెలుస్తుంది నీకు. అంత క్లారిటీగా చెప్పాక కూడా వినకుండా ఉంటానా గౌతమ్ సార్? రే, వదలరా దాని చెయ్యి. నేను వదలనంటే నేను వదలనని గట్టిగా పట్టుకున్నారు. అమ్మా అని అను అరిచేసరికి అభి విక్రమ్ అను వైపు చూస్తారు. సార్ ప్లీజ్ వదలండి, నాకు హ్యాండ్ పెయిన్గా ఉంది. అను పెయిన్గా ఉంది అనేసరికి అభి విక్రమ్ అను హ్యాండ్ని వదిలేస్తారు. సారీ మా, హ్యాండ్ పెయిన్గా ఉందా అని అను హ్యాండ్ని చేతిలోకి తీసుకుంటాడు విక్రమ్. పల్లవి, నొప్పి లేకుండా ఇంకెలా ఉంటుంది సార్? ఇద్దరూ అలాగే లాగేసరికి పెయిన్ వచ్చినట్టుంది. నన్ను చూడని అను. తను హ్యాండ్ పై వాళ్ళ చేతి వేలిముద్రలు అచ్చుపడి ఉన్నాయి. చాలా రెడ్గా కనిపిస్తున్నాయి అను చేతి మీద. సారీ మా. రే అభి, ఏంట్రా మీ ఇద్దరు? తనది చెయ్యి అనుకుంటున్నారా లేదంటే చెరుగ్గడ్డ అనుకుంటున్నారా? అలా లాగేస్తున్నారు చూడండి ఎలా అయిపోయిందో హ్యాండ్. విక్రమ్కి బాధగా అనిపించి ఇంకోసారి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ అభి అను చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా, వీడికి చెప్పడం కంటే గోడకు చెప్పినా బాగుంటుందేమో నా మాటలు. సార్, అనుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? గాయం చేశాడుగా, మందు వేస్తాడు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సార్, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు సార్? చుప్ అని గట్టిగా అరిచేసరికి సైలెంట్ అయిపోయింది అను. నేరుగా అభి కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అనుని. కార్ డోర్ ఓపెన్ చేసి అనుని లోపల ఉంచి కార్లో ఉన్న ఆయింట్మెంట్ తీసి చేతులకు రాస్తున్నాడు. అభిలో ఇలాంటి యాంగిల్ చూడక కళ్ళు తెరుచుకుని చూస్తుంది. నేను అందంగా ఉంటానని తెలుసు, అంతలా చూడకు, దిష్టి తగులుతుందను నాకు. వెంటనే చూపుని తిప్పేసుకుంటూ కార్ని చూస్తుంది. మనసులో న్యూ మోడల్ కార్ అనుకుంటా, భలే ఉంది, చాలా బాగుంది, వీళ్ళు డబ్బున్నోళ్ళు అనుకుంటా. అను, అను. అబ్బే, పాపకి వినబడితేగా మనసులో లెక్కలు వేసుకుంటుంది కారు గురించి. ఏ తింగరి. సార్ సార్. అబ్బా అనుకుని, ఏంటి 5 నిమిషాలు పట్టుకుంటేనే ఇలా అయిపోయింది హ్యాండ్? నువ్వు చాలా సెన్సిటివ్లా ఉన్నావు. నన్ను ఎలా మోస్తావో ఏంటో. మోయడం ఏంటి సార్? అంటే అర్థం కాలేదా నీకు? లేదు సార్, అర్థం కాలేదు. అర్థమైతే ఫీల్ అవ్వాలి కానీ అవ్వకుంటే ఏం చేస్తాంలే, ఏం చేయలేం.
అను ఇంకా అలా చూస్తుంటే కార్ లాక్ చేసి అను మీదకి వంగుతాడు. సార్ సార్ ఏం చేస్తున్నారు? దూరంగా ఉండండి. అదురుతున్న పెదవులను చూస్తుంటే ఆగలేక చిటుక్కున లిప్స్ని అందుకున్నాడు. అను షాక్లోకి వెళ్ళిపోయింది. బాబు మాత్రం తన పెదవులను వదలకుండా కిస్ చేస్తుంటే అను పెదవులను బిగించడం వలన చిరాకు వేసి కింది పెదవిని బైట్ చేశాడు అభి. అలానే పైన పెదవిని కింద పెదవిని కొంచెం సేపు మారుస్తూ కిస్ చేస్తూ ఉన్నాడు. తన్ని డిస్టర్బ్ చేస్తున్న చేతుల్ని ఒక హ్యాండ్ని ఫోల్డ్ చేశాడు. ఇంకో హ్యాండ్ని అను నడుము మీదకు తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా తను గుప్పెడంత ఉన్న నడుముని చూస్తే ఇంకా మోహం ఎక్కువై హార్డ్గా కిస్ చేస్తున్నాడు. అను తన చేతుల్ని అభి చేతులకు ఉండడం వలన ఎలా విదిలించుకోవాలో తెలియక తన కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. అను ఏడుస్తుందని గ్రహించి నిదానంగా వదిలేశాడు. అభి వదలడమే ఆలస్యం. వేగంగా ఊపిరి తీసుకుంటూ తల కిందకి దించి ఏడుస్తుంది. అభి కూడా ఊపిరి పీల్చుకుంటూ అను ఫేస్ని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ ఐ వాంట్ యూ. ఎంత అంటే జీవితం నీతో ఐక్యమయ్యేంత. నీ ఒంటి మీద చెయ్యి వేస్తే మొదటి ఆఖరివాడి చెయ్యి నాదే అవ్వాలి. అను ఏడుస్తున్నా కానీ నేను మిమ్మల్ని లవ్ చేయట్లేదు కదా. నేను కూడా బేబీ నిన్ను లవ్ చేయట్లేదు. లస్ట్ అంతే. లైఫ్ లాంగ్ నీతో ఉంటే బోర్ కొట్టలేనంత. యా బేబీ నీతోనే నా ఫస్ట్ కిస్ తెలుసా? ఏంటి నాతోనా? ఫస్ట్ కిస్సా? మరి ల్యాబ్లో నేను ఇంటిమెంట్ గురించి కాదు బేబీ మాట్లాడేది, కిస్ గురించి. నేను చాలామందితో ఇంటిమెంట్ అయ్యా కానీ కిస్ మాత్రం నీతోనే ఫస్ట్ టైం. అంత అదృష్టం నాకెందుకు సార్? వాళ్ళకే ఇవ్వొచ్చుగా. చెప్పాగా బేబీ నీ మీద లస్ట్ ఉంది బోలెడంతా. ప్లీజ్ సార్ డబ్బుల గురించి ఎంత చేస్తున్నారని నాకు అర్థమయ్యింది. మండే మీ మనీ మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు మాత్రం నా మీద నుండి లేవండి. చాలా బరువుగా ఉన్నారు మీరు. యువర్ స్మార్ట్ బేబీ. భలే కనిపెట్టేశావుగా మనీ గురించి అని వెటకారంగా అన్నాడు అభి. అప్పుడే డోర్ లాక్ చేసిన సౌండ్కి అభి అను మీద నుండి లేచి కూర్చున్నాడు. ఫ్రంట్ మిర్రర్ ముందు నుండి చూసుకుని హ్యాండ్తో హెయిర్ని సెట్ చేసుకుంటూ ఉంటే అను అభినే చూస్తుంది. అను చూడటం తెలుస్తున్నా 5 నిమిషాలు మిర్రర్లో చూసుకుని అను వైపు తిరిగి అనుని తన ఒళ్ళోకి తెచ్చుకున్నాడు. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? అంత బాగున్నానా? నీకు నచ్చితే నాతో కిస్ చేయొచ్చు కదా. నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు అభి. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ ఉంటే.